అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 57వ భాగం. రచయిత వనజ గారు. అభి ఉమా దగ్గరికొచ్చి మీరు నాతో లోపలికి రండి అని ఇద్దరు మేరీ ముందుకు వెళ్లారు. తలకు మాత్రమే దెబ్బ తగిలి ఉండడంతో బాడీ మొత్తం యాక్టివ్గా ఉండి బెడ్ మీద కూర్చున్న మేరీ తన ముందుకొచ్చిన వాళ్ళని మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తూ అభి కనపడగానే అతని చేతులు పట్టుకుంటూ సీతను కాపాడావా? వాళ్ళు మూర్ఖులు సీతను చంపేస్తారంటూ ముక్కలు ముక్కలుగా మేరీ చెప్పడంతో అది ఆల్రెడీ అర్థమైన అభి సైలెంట్గా చూస్తూ ఉంటే ఉమా వాళ్ళిద్దరి వైపు చూస్తూ సీత ఎవరు అని అడిగింది. చెప్తానత్తయ్య అంటూ మేరీ మళ్ళీ స్పృహ తప్పడం చూసిన అభి కౌశల్యం చూసి బయటకు వచ్చేశారు. అభి ఉమా అసలు ఏం జరుగుతోంది ఇప్పుడైనా చెప్పవా అభి అని ఉమా అడగడంతో చెప్పడం కాదత్తయ్య చూపిస్తానంటూ ఆవిడ్ని కూడా అదే హాస్పిటల్లో చెకప్కి తీసుకువెళ్ళాడు అభి. డాక్టర్ వ్యాధి ఏం లేకపోయినా మానసిక పరిస్థితి ఆమెను అలా చేసిందని చెప్పిన అతను అన్ని టెస్టులు చేసి కొన్ని టాబ్లెట్స్ కూడా రాసి అన్నింటికి అంటే ఇంపార్టెంట్ ప్రశాంతత అని చెప్పి ఉమ్మని పంపించేశారు డాక్టర్. అక్కడే ఓ 2 గంటలు కాలం గడిచిపోగానే ఆలోపు మేరీ ఇంకొంచెం క్యూర్ అయ్యిందని డాక్టర్స్ అభితో చెప్పడంతో డిశ్చార్జ్ చేయము అంటున్నా కూడా మేరీ గోల చేయడంతో ఆవిడ రూమ్ వరకు వచ్చిన అభి విషయం ఏంటి అని అడిగాడు. దాంతో డాక్టర్ ఈవిడ డిశ్చార్జ్ చేయమని ఒకటే గోల చేస్తోంది అని కానీ ఆవిడ ఉన్న పరిస్థితి ప్రకారం ఇప్పట్లో ఏమని డిశ్చార్జ్ చేయకూడదు అని చెప్పడంతో ఆవిడ వంక చూసి ఇంకొన్ని రోజులు మీరు ఇక్కడే ఉండాలా ఆంటీ అని చెప్పాడు అభి. లేదు బాబు ఇప్పటికే సీతను మీకు దూరం చేశాను. ఆ కన్నతల్లి బాధ ఏంటో నాకు అర్థమైంది. నేను సీతకైనా సమాధానం చెప్పుకోవాల్సిన రోజు వచ్చేసింది కాబట్టి నన్ను తన దగ్గర తీసుకువెళ్ళమని డాక్టర్తో మాట్లాడి 2 గంటల్లో మళ్ళీ తీసుకొస్తానని చెప్పి జగదీష్, ఉమా, జగతి, అజిత్, మేరీ, అభి అందరూ కలిసి అయోధ్యకు బయలుదేరారు. మంచిగా ఆర్జని కూర్చోబెట్టుకొని ఫుడ్ తినిపిస్తున్న సీతకు అడ్డం వచ్చింది జానకి. ఎందుకు నా పాపకు నువ్వు అన్నం తినిపిస్తున్నావు? ఆ మాత్రం నేను చేయించుకోలేనా? అండ్ చేతికి కట్టుతో వచ్చిన జానకిని విసుగ్గా చూస్తూ ఎందుకు ప్రతిసారి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు? నీ పాటికి నువ్వేదో ఉండొచ్చు కదా. నీకు ఇంపార్టెంట్ మీ హస్బెండ్. అతన్ని చూసి పిల్లల జోలికి మాత్రం నువ్వు రావద్దని అంటూ సీత గట్టిగా చెప్పినా కూడా మరి వీళ్ళని నువ్వు కన్నావా? అభితో నేను కన్నాను అని జానకి అసహ్యంగా మాట్లాడుతూ ఉండేసరికి సీత కోపంగా లేచి ఏంటి చూస్తున్నావు కదా అని నీకు ఇష్టం వచ్చినట్లుగా వాగుతూ ఉన్నావు. నువ్వు ఇంకోసారి కనుక నోటితో ఏమైనా అన్నావంటే నేను నా చేత్తో సమాధానం చెప్పాల్సి వస్తుందని అంటూ ఆర్జను తీసుకుని లేచి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోబోతూ ఉంటే జానకి విసురుగా ఆద్యను లాక్కొని నా కూతురు అనేసరికి ఆద్య చేతిలో ఇంజెక్షన్ కదిలి నొప్పికి ఏడుస్తుంది. అయినా సరే జానకి సీతకు పాపనివ్వడం లేదు. పాప మాత్రం కంటిన్యూస్గా ఏడుస్తూ సీత వైపే చేతులు చాపుతుంటే ఆ సౌండ్కి బయటకు వచ్చిన అందరూ కూడా జానకిని కోపంగా చూస్తూ ఎందుకు నీకున్న విలువ తగ్గించుకుంటావు? తను సీత దగ్గరే హ్యాపీగా ఉంది కదా, నీ బాధ ఏంటని కౌశల్య అడగటంతో అత్తయ్య మీరు కూడా నన్ను వదిలేసి మధ్యలో వచ్చిన దానికి ఇంత సపోర్ట్ చేస్తున్నారా అని అడగటంతో మొదటిసారి ఆవిడలోని కోపాన్ని చూస్తూ కాస్త జడుచుకుంది జానకి. వేలు చూపిస్తూ నా మనవరాల్ని బాధ పెట్టడానికి చూసావంటే నేను రామ్ అంత మంచిదాన్నైతే కాదు అని అంటూ ఆర్జన్ తీసుకున్న కౌశల్య మనవరాల్ని ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తూ ఎత్తుకొని ఇల్లంతా తిప్పుతూ ఉంది. నీతో కొంచెం మాట్లాడాలి అని అంటూ జానకి సీతను సూటిగా చూస్తూ ఉంటే కానీ మాట్లాడాల్సిన అవసరం మాత్రం నాకు లేదు అంది సీత. ఎందుకు మాట్లాడాలు అనుకుంటున్నాను అర్థం చేసుకో రా అని అంటూ సీత చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయింది జానకి ఇంకో రూమ్లోకి. ఏయ్ ఏంటి అని అంటూ సీత అరిచేలోపే డోర్ని క్లోజ్ చేసిన జానకి అసలు నీ ప్రాబ్లం ఏంటి అని అడిగింది. నాకే ప్రాబ్లం ఉంటుంది? నువ్వే ఎక్కువ చేస్తున్నావు, ఇక్కడికి వచ్చి ఎక్కువగా ఊహించుకుంటున్నావు అంటూ సీత కూడా ఏమాత్రం తగ్గకుండా అనేసరికి ఊపిరి పీల్చుకొని వదిలిన జానకి చూడు సీత, నీతో రామ్ ఎంతవరకు మంచిగా ఉంటున్నాడో నాకు తెలియదు కానీ రామ్ నా భర్త, ఆద్య, ఆదిత్య నా పిల్లలు. కాబట్టి నువ్వు వాళ్ళని గ్రిప్లో నుంచి వదిలేస్తే కొంచెం బాగుంటుందని జానకి అనగానే నేను వదిలేస్తే నువ్వు పట్టుకోవడం కాదు, అసలు నువ్వు పట్టుకుని ఉంటే వాళ్ళు వదిలేవాళ్ళే కాదు కదా జానకి. అయినా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మీరు నిజంగా అమ్మ ప్రేమ చూపించుంటే భర్తతో పాటు పిల్లలు కూడా మీ ప్రేమకు నోచుకునేవాళ్ళు కదా జానకి. అది చేయడం మానేసి నా మీద పడతారేంటి? మీరెవరో తెలియక ముందు నుండి నాకు పిల్లలు తెలుసు, పిల్లలకి నేను తెలుసు. ఇప్పుడు వాళ్ళని కోపంతో విడదేయమంటే ఎలా? ప్రేమతో మార్చుకోవాలి కానీ భర్తని కంటే ముందు పిల్లల్ని ప్రేమగా చూసుకోండి, అప్పుడు ఆయనే మీకు దగ్గర అవుతారు అంటూ సీత అంటుంటే నీకంటే సీనియర్ని ఇక్కడ, నాకు నీతో చెప్పించుకునే అవసరం లేదు కాబట్టి ఒకటే చెప్తున్నాను, నన్ను, నా పిల్లలు, భర్తని వదిలిపెట్టి వెళ్ళిపో. దానికోసం నీకెంత డబ్బు కావాలో చెప్పు, అంతా కూడా నేను ఇస్తాను అనేసరికి డబ్బుతో ఏమైనా కొనవచ్చు అని అనుకుంటున్నారేమో కానీ ప్రేమని కాదు. ఆయన నేను ఎందుకు వెళ్ళాలి? ఆయన నా భర్త, నా మెడలో తాళి కట్టాడు,
నేను మిసెస్ అభిరామని అంటూ సీత అనేసరికి జానకి కోపంగా మామూలుగా రాలేదు. ఇంకా ఇలా బెదిరించి లాభం లేదంటూ సీతకి అభి హెల్త్ కోసం చెప్పిందంతా విన్న సీత షాక్ అయ్యి ఏంటి అభికి అంత పెద్ద ప్రాబ్లం ఉందా అని అంటూ సీత అడిగితే అవును ఆ సివిఐడికి ఎక్కడా కూడా ట్రీట్మెంట్ దొరకదు. ఒకసారి ఆలోచించు. చావుని కూడా జయించి అభి కోసం తిరిగొచ్చాను. ఇప్పుడు నువ్వు అడ్డుపడితే ఎలా? ప్లీజ్ నీకు రామ్తో ఏం జరగలేదని నేను నమ్ముతున్నాను. నీ ఫ్యూచర్ మొత్తం నేను చూసుకుంటాను. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో సీత. నేను నా భర్త పిల్లలు సంతోషంగా ఉంటాం అని జానకి సీతని లిటరల్లీ ప్రాధేయపడుతుంటే సీత ఆలోచనలు పడటం చూసిన జానకి ప్లీజ్ రామ్ బ్రతుకున్నంత వరకు అయినా కూడా తనని నాకు దూరం చేయొద్దు. అతని కోసం నా ప్రాణాల మీదకి తెచ్చుకొని ఇన్నేళ్ళు దూరం అయ్యాను పిల్లలకి అతనికి అంటూ జానకి బోరుమని ఏడ్చేసరికి నేను వెళ్ళిపోతే నిజంగా మీ నలుగురు సంతోషంగా ఉంటారా అని అడిగింది సీత. ఖచ్చితంగా నువ్వంటే ఇష్టం కాబట్టి నన్ను దూరం పెడుతున్నాడు. అదే నువ్వే లేకపోతే మేము చాలా హ్యాపీగా ఉంటాం. రామ్ కూడా నన్ను దగ్గరికి తీసుకుంటాడని చెప్పింది జానకి. అవునా అయితే సరే ఆయన్ని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అంటూ సీత ఏదో నిర్ణయం తీసుకున్న దానిలాగా చెప్తూ ఉంటే ఖచ్చితంగా ముగ్గురిని నా ప్రాణంలాగా చూసుకుంటాను. కానీ నీ ఫ్యూచర్ అని జానకి ఏదో చెప్పేలోపే నాకు చదువు ఉంది, ఎక్కడైనా ఉద్యోగం చేసుకుని బ్రతకగలను అన్న నమ్మకం ఉంది. మీ నుండి నాకేం అవసరం లేదని సీత బయటికి వెళ్ళిపోబోతుంటే ఆపిన జానకి మళ్ళీ మా జీవితాల్లోకి నువ్వు రావు కదా అని అడిగితే కంగారు పడకండి మీ జీవితాల్లోకి రాను అని అంది సీత. మరి ఆ తాళి తీసేయొచ్చు కదా అంటే ఇంకా నీ మెడలోనే ఉంటే నీకు ఎప్పుడైనా అభి మీద ఇష్టం కలిగినప్పుడు ఇక్కడికి రావాలనిపిస్తుందేమో అని చెప్తున్నాను అంతే అని అంది సీత. అయినా అభి మీద నీకున్న ఇష్టం చూస్తూనే ఉన్నాను కదా, ఎప్పుడైనా తాళి కట్టాడు కదా అని రావాలన్న ఆలోచన వస్తే అది నా భయం నాది అని అంది జానకి. లేదు నేను క్రిస్టియన్ అయినా కూడా ఆయన చేసుకున్నాక నాకు పూజలు అలవాటయ్యాయి. ఇది ఉన్నంత మాత్రాన మీ మధ్యలోకి వస్తానని అనుకోకుండా అందరినీ హ్యాపీగా చూసుకోండి అంటూ సీత తన రూమ్లోకి వచ్చింది. మిట్ట మధ్యాహ్నం కాబట్టి అందరూ ఎవరి రూమ్లో వాళ్ళు ఉన్నారు. ఎవరికి చెప్పినా తనని వెళ్ళనివ్వరు. బ్యాగ్లో బట్టలు సర్దుకుందామంటే తను అసలు ఆ ఇంటికి ఏం తీసుకొచ్చిందో అర్థం కాక బ్యాగ్ని కూడా సర్దుకోలేదు. జానకి అన్న మాటలు గుర్తుకొచ్చేసరికి సీత మైండ్లో మెదులుతూ ఉంటే మేరీ గురించి ఆలోచించి కూడా అభి తనని చూసుకుంటాడులే అన్న దీదితో తన మీద భారం వదిలేసింది. పిల్లల్ని ఒకసారి చూద్దాం అనుకుంది కూడా మళ్ళీ తనని చూస్తే దగ్గరికి వస్తారు, ఎందుకు వాళ్ళని ఏడిపించడం అనుకున్న సీత కట్టుబట్టలతో అయోధ్యని దాటడానికి సిద్ధమైపోయింది. అభి డ్రైవింగ్లో మేరీ కూర్చుంటే అటు అజిత్ కారులో ఉన్నారు. ఉమా, జగదీష్, జగతీలు. అసలు నువ్వు అయినా చెప్పు అజిత్, ఏం జరుగుతోంది? సీత ఎవరు? మన జానకి ఎక్కడా అంటూ జగదీష్ అడుగుతున్నా కూడా ఇంటికి వెళ్ళాక మీకే తెలుస్తాయి అంకుల్, మీరు కంగారు పడకండి అని చెప్పి డ్రైవ్ చేస్తున్నాడు అజిత్. అభి డ్రైవింగ్ చేస్తూనే అయ్యాన్ని కాల్ చేశాడు. నిన్న ఇంటికి వస్తా అన్నావు, ఇప్పటికి కూడా రాలేదు, ఏంటి మ్యాటర్ అని అభి వాయిస్ సీరియస్గా రావడంతో ఏం లేదన్నయ్య, రావాలనిపించలేదు, ఈరోజు వస్తానంటూ అయాన్ అంటుంటే ఈరోజు కాదు ఇప్పుడే నువ్వే ఖచ్చితంగా రావాలి, వచ్చి తీరాలంటూ ఇంకా మిగతా విషయాలు కూడా మాట్లాడేశాడు అభి. అభి నువ్వేమంటున్నావు నీకైనా అర్థమవుతుందా? దీనికి నేను అస్సలు ఒప్పుకోను అన్నాడు అయాన్. ఒప్పుకొని తీరాల్సిందే అయాన్. ఆవేశంలో చేసినా కూడా జరిగిన దాని గురించి ఎవరూ మార్చలేదు, అది జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇదొక్కటే తనని కంట్రోల్ చేయడం అని చెప్పడంతో నాకు కొంచెం టైం కావాలని అడిగాడు అయాన్. నువ్వు ఇచ్చే ఉద్దేశం ఇంకా నాకు లేదు, నువ్వే బుద్ధి చెప్పి తీరాలి, నీ మరదలకి ఎక్కువ లేట్ చేయకుండా ఇంటికి బయలుదేరంటూ నవ్వుతూ చెప్పాడు అభిబాబు. ఎక్కడో సిగరెట్ కాల్చుకుంటూ రోడ్ల మీద ఉన్న అయాన్ ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ఏం చేయాలనుకుంటున్నావు బాబు? అయాన్ ఏంటి మరదలేంటి అని మీరు అడుగుతూ ఉంటే అది మీకు సంబంధించింది కాదులేనంటే జరిగింది అందరి ముందు చెప్తారు కదా అని అడిగాడు అభి. హా బాబు, సీత మీద మీ ఇష్టం కనుక్కోలేక ఆ మురుకుల చేతిలో పెట్టబోయాను, లేకుంటే అసలు సీత జీవితం ఏం జరిగేదో ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది. ఇంకోసారి సీత నాకు ఎలా దొరికిందో అలాగే అయిపోయేదంటూ భయపడింది మేరీ. అసలు ఆ రోజు ఏం చూసారంటీ? ఎందుకు మీరు అజిత్ చూసేలోపు స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు అంటూ అభి అడిగితే చెప్పడం స్టార్ట్ చేసింది మేరీ. మీకు నేను చెప్తాను, సీతని ఒక ఇంటి చేయబోతున్నాను అన్న హ్యాపీనెస్లో ఉన్న మేరీ అన్నీ సంతోషంగా చూసుకుంటూ ఉంటే సీతకి నగలిచ్చేసి వస్తున్న జ్వాలని రూమ్లోకి పిలిచాడు మార్తాండ. సీతకేమైనా అవసరం ఉందేమో అని వెళ్ళబోతూ ఉన్న మేరీ కూడా ఆ దృశ్యాన్ని చూసి ఏదోలే అని అనుకుంది. కానీ తను వెళ్ళే దారిలోనే ఆ రూమ్ కిటికీ ఉండి వాళ్ళ మాటలు వినపడుతూ ఉంటే ఆగింది. తాతయ్య ఏంటి ఇలా తీసుకొచ్చావని అనుకున్నవన్నీ జరుగుతున్నాయి కదా అని అంటూ జ్వాల అడిగితే అన్నీ సవ్యంగానే ఉన్నాయి జ్వాల, కానీ సీతని పెళ్ళయ్యాక ఆ అభి మీద ఎలా గెలవాలని చూస్తున్నాను అన్నాడు మార్తాండ. ఏముంది, అప్పుడు ఆ జానకిని ఎలా అడ్డు తప్పించామో అలాగే సీతని కూడా అభికి పూర్తిగా డౌన్ అయ్యాక లేపేస్తే అభినే ఈసారి తన ప్రాణాలు తీసుకుంటాడు, అంతే సింపుల్ అని జ్వాల అంది. అది విన్న మేరీ విండోల నుండి అని భయంతో అరవడం చూసిన జ్వాల అమ్మో ఇది విని పెళ్ళి ఆపేస్తుందేమో తాతయ్య అని జ్వాల అంటే అంత ఛాన్స్ మనం ఎందుకు ఇస్తామ్మా అని అంటూ ఫాస్ట్గా వెళ్ళి భయంతో ఇంకా అక్కడే నిలబడ్డ మేరీని పిలిచాడు మార్తాండ.
మీరు నా కూతుర్ని పొట్టన పెట్టుకోవాలనుకుంటున్నారా? దానికోసం ఇంత చేయాల్సిన అవసరం ఏంటి? మమ్మల్ని వదిలేయండి, తనని తీసుకుని దూరంగా వెళ్ళిపోతానంటూ మేరీ దండం పెట్టి మరీ మార్తాండని బ్రతిమాలుతూ ఉంటే, అలా ఎలా కుదిరిద్ది? మా గురించి తెలిసిన వాళ్ళెవరూ ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు అని అంటూ మార్తాండ చెప్పేసరికి, అయితే ఇప్పుడే మీ గురించి ఆ అబ్బాయి ఏఆర్కి చెప్పేస్తాను. ఖచ్చితంగా సీత కోసం మిమ్మల్ని చంపేస్తాడంటూ ఫోన్ తీయబోయిన మేరీని వెనుక నుంచి జ్వాల నోరు మూసేస్తే మార్తాండ రాడ్ తీసుకొని తల మీద గట్టిగా కొట్టాడు. అక్కడ ఉంటే ఎవరైనా చూస్తారేమో అనుకుంటూ ఇంకొంచెం పక్కకెళ్ళి మేరీని పడేసి వచ్చారు తాత మనవరాలు. తర్వాత ఏఆర్ పెళ్లి సీతతో అయ్యాక వీళ్ళ మాటలు జరుగుతూ ఉంటే జాహ్నవి కాల్ చేయడంతో అక్కడ వినపడక సైడ్కి వెళ్ళిన అజిత్కి మేరీ కనపడటంతో వెంటనే అభికి కూడా చెప్పకుండా అంబులెన్స్కి కాల్ చేసి తమకు తెలిసి ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేయించాడు. ఇంకా తర్వాత ఆమె గురించి ఆలోచించే అవసరం ఎవ్వరికీ రాలేదు. సీత అడిగినా కూడా అభి నా మీద వదిలే అని చెప్పడంతో ఇంకేం మాట్లాడలేదు. ఇది జరిగింది. కారులో అయోధ్యలో దిగేసరికి అందరూ కూడా ఇంటికి వెళ్ళారు. ఉమా జగదీష్ లోపలికి అడుగు పెట్టడానికి తటపటాయిస్తూ ఉంటే, మీ కూతురు అత్తారిల్లు, మీకు ఆ మాత్రం హక్కు ఉంటుందని చెప్పిన అజిత్ వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్ళి హాల్లో ఉండే అమ్మ సీత అని పిలవడంతో కౌసల్య గారు ఆర్జనెత్తుకుని వస్తే ఆ అరుపుకి జాహ్నవి ఆతిథ్యం తీసుకొని వచ్చింది. పిల్లలు మీ దగ్గర ఉన్నారు, సీత ఎక్కడా అని అభి అడుగుతూ ఉంటే స్టైల్గా స్టెప్స్ దిగుతూ వచ్చిన జానకి ఉమాని చూసి కన్నీళ్లు కాచడానికి రెడీ అయ్యే లోపే జానకిని అక్కడ చూసి షాక్ అయ్యారు ఉమా జగదీష్ జగతి. వాళ్ళని చూసి పట్టించుకోకుండా అమ్మ సీత ఎక్కడా అంటే, ఏమో అభి 2 గంటల పైనే అవుతుంది, ఎక్కడికి వెళ్ళిందో నా దగ్గరికి కూడా రాలేదు, రెస్ట్ తీసుకుంటుందేమోనని నేను కూడా మౌనంగానే ఉన్నానని కౌశల్య చెప్పేసరికి ఫస్ట్ గెస్ట్ రూమ్ తర్వాత ఇల్లంతా చూసినా కూడా అభికి సీత జాడ కనపడకపోవడంతో కోపంగా జానకి వంకి చూసి అందరి ముందు లాగిపెట్టి ఒకటి పీకాడు అభి. దాంతో జగదీష్ నా కూతుర్నే కొడతావా అంటూ ముందుకొచ్చి అభి కాలర్ పట్టుకున్నాడు. కాదు అంటూ కంగు వంది అయాన్ గొంతు. చెప్పండి ఫ్రెండ్స్, జానకిని అయాన్ ఎందుకు కాదన్నాడు? సీత ఎక్కడికి వెళ్ళింది? సీతకి మళ్ళీ వనవాసం తప్పదా? కథ కొనసాగుతుంది. మరి ఇప్పటికైనా మీకున్న అన్ని డౌట్స్ క్లియర్ అవుతున్నాయని అనుకుంటున్నాను. మరి ఈ కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.